అన్నీ కలిపి వచ్చేది. కానీ ఎవరు ఒప్పుకోరు, చేసే ధైర్యం చేయరు. అదే తేడా. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రాల్లో వసూలు చేసే పన్నులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాహనాల మీద 10% సెస్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది, పక్క రాష్ట్రంలో కూడా లేదు, ఇంకెక్కడా లేదు. ఈవెన్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆ 10% అనేది ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతి సెస్, ఈ పన్నులు ఒక రకంగా అంటే ప్రజల నుంచి వసూలు చేసి ఏం చేస్తున్నట్టు, దేనికి ఖర్చు పెడుతున్నట్టు? అంటే జీతాలకి డబ్బులు లేవు, పై ఖర్చులకి డబ్బులు లేవు, అలాగే ఈ వీళ్ళు చేసే ప్రోగ్రాములు ఈవెంట్లు ఉంటాయి కదా, వాటికి డబ్బులు లేవు. చివరికి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతున్నారు, ఆరోగ్యశ్రీకి నానా తెప్పలు పెడుతున్నారు. 1500 రూపాయల డబ్బులు పక్కకి వెళ్ళిపోయినాయి, 50 ఏళ్ల పెన్షన్ ఎక్కడుందో తెలియదు. ఇట్లాంటి దశలో సంపద చేతిలో ఏదో ఒకటి రన్ అవ్వాలి. ఇది ఏ రోజు ఇన్కమ్ ఆ రోజే ఈ ట్యాక్స్. కాబట్టి దీన్ని ఇది ఒక బంగారు బాతు, వాళ్ళకి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరైనా నిరసన చేస్తే తొక్కేయడం ఎట్లాగో తెలుసు, తప్పుడు కేసులు పెట్టి లోపలేయడం ఎట్లాగో తెలుసు, జరిగిపోతూ వచ్చింది అంతే. వైసీపీ నిరసన చేస్తున్నట్టు ఉంది ఇవాళ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పాయింట్ అయితే పట్టుకుని బయటకు వచ్చింది. అంటే నేను చెప్పాను కదా, జగన్ రోడ్డు మీదకి రావడం మానేసి మా కార్యకర్తలు వచ్చారు, మా నాయకులు వచ్చారంటే ఎంతో